వివేక్ రామస్వామి ఇప్పుడు ఈ పేరు చాలా వార్తల్లో ఉంది. ఒకవేళ కనుక డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ అభ్యర్థిగా పోటీ చేయలేకపోతే ఆల్మోస్ట్ వివేక్ రామస్వామి ట్రంప్ బదులు మనకి అమెరికన్ అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ వచ్చే సంవత్సరం జరిగే ఎలక్షన్స్లో వివేక్ రామస్వామి రిపబ్లికన్ పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం దాదాపు కనిపిస్తోంది. ఎవరైనా ఈయన ఇండియన్ ఆరిజిన్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి. కేరళైట్, తమిళ్ స్పీకింగ్ కేరళైట్ అనమాట వీళ్ళ ఫ్యామిలీ. ఈయన అక్కడే పుట్టారు, అమెరికాలో ఒహాయో స్టేట్లో. ఇప్పుడు వివేక రామస్వామి డిబేట్స్ ప్రపంచం మొత్తాన్ని అట్రాక్ట్ చేస్తున్నాయి. ఎంత కష్టమైన అంశాన్నైనా, ఎంత క్లిష్టమైన సమస్యనైనా చాలా సులభంగా సాల్వ్ చేసే శక్తి ఉన్న వ్యక్తిలో ఆయన కనబడుతున్నాడు. ఈయన అద్భుతమైన డిబేట్లతో అమెరికన్ ప్రజల్లో బాగా ఎంతూజియాజం తీసుకొస్తున్నాడు. ఈయనకు ఫండింగ్ కూడా బాగా పెరిగిందనమాట. వివేక రామస్వామికి సంబంధించి ఒక క్వశ్చన్ అడిగితే ఇన్ఫ్యాక్ట్ ట్రంప్ లానే ఆల్మోస్ట్ ట్రంపిజం ప్రమోట్ చేస్తున్నాడు. డొనాల్డ్ ట్రంప్ భావజాలం ఆయన అచ్చుగుద్దినట్టు ఆయన భాషల్లో ఆయన మాట్లాడే సొల్యూషన్స్లో అన్నింటిలో కనిపిస్తుంది అనమాట. ఇన్ఫ్యాక్ట్ వివేక రామస్వామి ఓన్లీ 38 ఇయర్స్, చాలా చిన్నవాడు, అండర్ 40 అనమాట. ఫోర్బ్స్ లిస్ట్లో వన్ ఆఫ్ ద టాప్ బిలియనర్స్. అమెరికన్ ఫార్మాసిటికల్ కంపెనీస్లో ఈయన చాలా చాలా ఫేమస్. అక్కడ ఈయన చాలా కంపెనీస్ స్టార్ట్ చేశారు. ఆ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చాలా ఉన్నాయి అనమాట. దాదాపు ఆయన నెట్వర్త్ ఇప్పుడు చూస్తే కనుక $950 million ఫోర్బ్ 2023 రిపోర్ట్ ప్రకారం. ముఖ్యంగా ఆయన వర్త్కి సంబంధించి ఎక్కువగా ఫార్మాసిటికల్ కంపెనీస్ మీదే ఆయనది కనిపిస్తుంది. తక్కువ ఖర్చుతో జనరిక్ మెడిసిన్స్ తయారు చేసే విధానం ఆయన అక్కడ కొత్తగా అందరినీ ఆకర్షించిందనమాట. అయితే వివేక రామస్వామి ఇండియాతో పాలసీ ఎలా ఉండబోతుంది, ఒకవేళ కనుక ఆయన డిబేట్స్లో ఏం కనిపిస్తుంది, ఒకవేళ ఆయన కనుక రిపబ్లికన్ అభ్యర్థి అవుతే భవిష్యత్తులో ఏం జరగబోతుందంటే, ముఖ్యంగా ఇండియాతో క్లోజ్ రిలేషన్స్, చైనాతో కొంత దూరం పెట్టడం, చైనా పైన ఆధారపడకుండా ఉంటాం అనమాట. మోర్ సపోర్ట్ టు ఇండియా, మోర్ ఫ్రెండ్షిప్ విత్ ఇండియా, రెడ్యూస్ రిలయన్స్ విత్ చైనా. దిస్ ఇస్ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. రెండోది, చైనా పైన ఎకనమిక్ రిలయన్స్ తగ్గించుకోవడం కోసం సౌత్ కొరియా, జపాన్తో ఇంకా క్లోజ్ అవటం, ముఖ్యంగా మోర్ డిప్లొమాటిక్ అండ్ అదర్ రిలేషన్స్. ఒకవేళ కనుక చైనాకి, తైవాన్కి ఎక్కువగా ఘర్షణ జరిగిన సందర్భంలో ఇండియా మలక్కా స్ట్రేట్స్ దగ్గర ప్రత్యేకమైన ప్రొటెక్షన్ ఇవ్వాలని కూడా కోరుకోవటం. ఇదంతా సింపుల్గా చెప్పాలంటే ఇండో పసిఫిక్ రీజియన్లో ఇండియా కీలక పాత్ర పోషించాలని చెప్పి వివేక్ రామస్వామి కోరుకుంటున్నారనమాట. దాంతోపాటు తైవాన్ అమెరికాకి చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా సెమీ కండక్టర్స్ విషయంలో అని చెప్పి ఆయన భాషలోనే మనకు అర్థమవుతోంది. అండ్ యుఎస్ ముందు పక్క దేశాల గురించి ఆలోచించే ముందు తన సెల్ఫ్ డిఫెన్స్, తన దేశ భద్రతని, తన బార్డర్స్ని కాపాడుకోవాలని కూడా ఆయన చెప్పడం జరిగింది. యుఎస్ ఈజ్ మోర్ డేంజరస్లీ వల్నరబుల్. యుఎస్ ఇంతకు ముందు కన్నా ఇప్పుడు చాలా వాటిలో వల్నరబుల్గా అయిపోయింది. సో న్యూక్లియర్, సైబర్, స్పేస్, డిఫెన్స్ కేపబిలిటీస్ యుఎస్ చాలా పెంచుకోవాలని. ఇన్ఫ్యాక్ట్ ఇంతకుముందు లాస్ట్ ఇయర్ మొత్తం ఆయన చేసిన ట్వీట్స్లో రష్యా ఉక్రెయిన్ వార్లో ఆయన చాలా సందర్భాల్లో రష్యాకి సపోర్టివ్గా ఇండైరెక్ట్గా ట్వీట్స్, డైరెక్ట్గా ట్వీట్స్ చేయడం జరిగిందనమాట. అదేవిధంగా మిడిల్ ఈస్ట్లో సంబంధించిన విషయాలు వస్తే మీకు తెలుసు, ఇంతకుముందు అమెరికాకి మిడిల్ ఈస్ట్ అంటే ఆల్మోస్ట్ పిచ్చి. మిడిల్ ఈస్ట్లో అన్ని విషయాలు అమెరికా ఇంటర్ఫియర్ అవుతూ ఉండేది. అబ్రహాం 2.0 అకార్డ్స్ నేను ట్రై చేస్తాను, ఎందుకంటే అబ్రహాం అకార్డ్స్ అని చెప్పి ఇజ్రాయెల్కి మిగతా అరబ్ కంట్రీస్కి మధ్య అకార్డ్స్ కుదిరినాయి. ఇప్పుడు 2.0 అకార్డ్స్ని కుదురుస్తానని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఆయన ఇజ్రాయెల్ని పూర్తిగా మిడిల్ ఈస్ట్ ఎకానమీస్లో, మిడిల్ ఈస్ట్ దేశాలతో సంబంధాలు మెరుగుపరచడానికి ట్రై చేస్తాను, ఇజ్రాయెల్ని పూర్తిగా మిడిల్ ఈస్ట్ ఎకానమీస్తో ఇంటిగ్రేట్ చేస్తానని కూడా ఆయన పేర్కొనడం జరిగింది. డొనాల్డ్ ట్రంప్ కి ఆల్ట్రీగో అని చెప్పొచ్చు వివేక్ రామస్వామి. అంటే డొనాల్డ్ ట్రంప్ని రిఫ్లెక్ట్ చేస్తే ఒక మిర్రర్ ఇమేజే వివేక్ రామస్వామి అని మనం చెప్పొచ్చు అనమాట. ఇన్ఫ్యాక్ట్ ఈయన ఎల్జీబీటీ రైట్స్కి విరుద్ధం వివేక్ రామస్వామి. అంతేకాదు ఓక్ లిబరలిజం కూడా విరుద్ధం అనమాట. ఓక్ లిబరలిజం అంటే ఇప్పుడు రకరకాల మూమెంట్స్, మోడర్న్ ఫార్ లెఫ్ట్ మూమెంట్స్ ఏమీ జరుగుతున్నాయి. ఉదాహరణకి బ్లాక్ లైఫ్స్ మ్యాటర్ మూమెంట్. ఇవన్నీ కూడా అమెరికాని కించబడటానికి జరిగే, అమెరికాని తగ్గించడానికి జరిగే క్యాంపెయిన్స్ అని చెప్పి ఆయన పేర్కొనడం జరిగింది. సో ఇలా ఆయన ఒపీనియన్స్ అన్ని చాలా డ్రాస్టిక్గా, కానీ అవన్నీ ఆయన చెప్పే భాషలో మాత్రం చాలా సటిల్గా, డిప్లొమాటిక్గా, చాలా సింపుల్గా చెప్పడం జరుగుతుంది. సో ఆయన ఒరేటరీ స్కిల్స్కి ప్రపంచం మొత్తం అభివృద్ధి చెందుతుందన్నమాట. అయితే ఇండియన్ మూలాలున్న వ్యక్తులు మనం చూస్తే రిషి సునాక్ బ్రిటిష్ని వెళ్తున్నారు. ఇంతకుముందు గ్లోబలైజేషన్ ఇన్ ఇండియా అనేవాళ్ళం, ఇప్పుడు ఇండియనైజేషన్ ఆఫ్ గ్లోబ్ అనే కాన్సెప్ట్ వస్తుందన్నమాట. సో ఒకటి, ఇండియాని పరిపాలించిన బ్రిటిష్కి ఇప్పుడు మన ఇండియన్ మూలాలున్న వ్యక్తి అక్కడ ప్రధాని అయ్యారు. అదేవిధంగా ఇండియన్ ఆరిజిన్ వ్యక్తి వివేక్ రామస్వామి అమెరికన్ పాలిటిక్స్లో కీలక పాత్ర పోషించున్నారు రాబోయే టైంలో. సో ఇండియన్స్కి ఒక పెద్ద ఛాన్స్ దొరికింది. వరల్డ్ని
ఇండియన్ స్కిల్స్తో, ఇండియన్ ఆలోచనతో రూల్ చేసే అవకాశం అనమాట. చూద్దాం ఈయన ఎంత దూరం వెళ్తారో.